కమల్ హాసన్ వాస్తవంగా అంతకుముందు పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో చతికిల పడ్డాడు, డిపాజిట్లు కూడా రాకుండా ఓటమి పాలవడం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భానికి వచ్చాడు. అంటే తమిళనాడు ఎలక్షన్స్లో దెబ్బతిన్న తర్వాత తనకు ఒక జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ కూటమిలో చేరిపోయి అంటే తను ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నది పోయింది, కేంద్ర మంత్రి అన్నది పక్కకు పోయింది, ఫైనల్గా దేశంలో అద్భుతాన్ని చేస్తానన్నటువంటిది పక్కకు పోయింది. ఒకనాడు ఎన్టీఆర్లు ఎంజీఆర్లు ఉన్న రోజులు కాదని అర్థమైపోయింది. తను ఆ స్థాయి హీరోని కాదని, తను ఆనాటి రాజకీయం కాదని అర్థమైపోయింది. దాంతో కాంప్రమైజ్ అయిపోయాడు. అందులో భాగంగా డిఎంకే కూటమిలో చేరిపోతే డిఎంకే కూటమి ఇతనికి ఒక్క సీటు ఇవ్వకుండా, ఒక్కచోట పోటీ చేయనీయకుండా, తర్వాత జరగబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికల సందర్భంలో ఒక సీట్ ఇస్తాను, తన రాజ్యసభ ఎంపీగా చేస్తానని చెప్పింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. తమిళనాడుకి సంబంధించినటువంటి దాంట్లో ఖాళీలో ఒక సీటు అతనికి ఇవ్వబోతున్నారు. శేఖర్ బాబు అనే మంత్రిని పంపించి ఆ విషయాన్ని డిఎంకే కమల్ హాసన్కి చెప్పింది. కాబట్టి 2 నెలల్లో కమల్ హాసన్ ఎంపీ అనేటటువంటి స్టిక్కర్ వేసుకోవచ్చు.